మెగా న్యూస్ విజయవాడ నగరంలో రైల్వే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుణదల ఆర్యూబీ సమస్య పరిష్కార దిశగా సాగుతుందని పేర్కొన్నారు. ఆమోదం పొందిన ఆర్ఓబీ నిర్మాణ పనులకు 3 నెలల్లో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో ఆమోదం పొందిన ఆర్ఓబీ నిర్మాణ పనుల కోసం 3 నెలల్లో టెండర్లు పిలుస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. బుధవారం గుణదల ఎర్రకట్ట బ్రిడ్జి, న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే గ్రేట్ ప్రాంతాలను ఎంపీతో పాటు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, రెవెన్యూ రైల్వే అధికారులు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ నిర్వాహకుడు ప్రతిపాటి శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గుణదల ఆర్యూబీ సమస్య పరిష్కార దిశగా సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఏరుబోతు రమణారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ నగరంలో ఎన్నో డ్రైనేజీలు, రైల్వే లైన్లు పాస్ అవుతున్నాయి. ఈ నగరంలో అన్ని మార్గాలుగా చాలా రద్దీగా ఏర్పడినాయి. రైల్వే వారితో సంప్రదించి గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ప్రతినిత్యం కూడా ఇక్కడ ఆర్ఓబీలు రావాలి, ఆర్యూబీలు రావాలి, ఈ ఏరియా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి గుణదల్లో ఉన్న ఎల్సీ నెంబర్ 8 కానీ 316 కానీ, అదేవిధంగా ఇక్కడ 1E న్యూ రాజరాజేశ్వరిపేట టు ఓల్డ్ రాజరాజేశ్వరిపేట మధ్య ఒక ఆర్యూబీ, అది కూడా 2 లైన్ ఆర్యూబీ, ఎర్రకట్ట దగ్గర 4 లైన్ ఆర్ఓబీ, ఇవన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటి పనులు త్వరగా సాగాలని చెప్పి రెవెన్యూ అధికారులని, రైల్వే అధికారులని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సమస్యల్ని గౌరవనీయులు బోండా ఉమా గారు వాటితో పరిశీలించారు. త్వరగా ఈ పనులు మొదలయ్యే విధంగా రెవెన్యూ అధికారులకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. గుణదల్లో ఉన్న 20 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్యని పరిష్కరించబోతున్నాం. నేను కానీ ఉమా గారు కానీ త్వరలో 1 నెల రోజుల్లో అక్కడే టెండర్లు, అంతేకాకుండా 3 నెలల్లో ఈ రెండింటికి కూడా టెండర్లు పడి ఈ ప్రాంతం అంతా కూడా రైల్వే లైన్లతో ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుండి కొత్త రాయరేశ్వరిపేట, ఎన్టీఆర్ నగరు, పాత రాయరేశ్వరిపేట ప్రాంతవాసులకు కానీ, అలానే సింగనగర్ ప్రాంతవాసులకు కానీ అందరికి కూడా రైల్వే గేట్ దగ్గర గంటల తరబడి మరి రోడ్డు బ్లాక్ అవ్వడం వల్ల అక్కడ చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపైన మా అన్నగారు బోండా ఉమా గారి దృష్టికి, అలానే పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి దృష్టికి కూడా మరి ఈ సమస్యను తీసుకుని వెళ్ళాం. మరి గత సంవత్సరంన్నర ప్రభుత్వం వచ్చింది. మరి గతంలో మేము ఈ ప్రతిపాదనలు చేసినవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు ఉమా గారికి కానీ, ఎంపీ గారు శివనాథ్ సిన్ని గారికి కానీ ఇవ్వడం జరిగింది. దీనిపైన రైల్వే అధికారులతో మరి ఎంపీ గారు మరి అలానే ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మాట్లాడి ఈ రోజున వారు కూడా విజిట్ చేస్తారు. అధికారులు తీసుకొచ్చి వంతెన నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఆర్యూబీ వేస్తారనుకున్నాను, కానీ వంతెనే చేద్దామని చెప్పేసి కూడా మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్తా ఉన్నారు. మేము మా డివిజన్ తరపు నుండి, మా నియోజకవర్గం తరపు నుంచి కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సమస్య పరిష్కరించాలంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. సమస్యను పరిష్కరించలేనటువంటి 5 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులుగా గురిచేసినటువంటి ఆనాటి ప్రభుత్వం మరి ఈనాటి ప్రభుత్వానికి ప్రజలు మరి తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము వచ్చి 1 సంవత్సరం అయింది, వెంటనే దీన్ని టెండర్ స్టేజ్ తీసుకొస్తూ ఉన్నాం. గత 2-3 నెలల్లో మరి టెండర్ స్టేజ్ తర్వాత పనులు మొదలుపెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి పెద్దలు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. దీనిపైన డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా దశల వారీగా మరి దాని సమస్య పరిష్కరిస్తున్నందుకు మేము వారికి ఎప్పుడు కూడా ఆ డివిజన్లో ఉన్నటువంటి యావత్తు మంది కూడా సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే, ఎంపీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రజలకు మేలైనటువంటి పరిపాలన, మేలైనటువంటి మరి సహాయం చేసే విధంగా మేము అక్కడ ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.